వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. సో ఈరోజు రీడింగ్లో మీకు డిఫరెంట్ ఎనర్జీస్, అవి కూడా మీకు చాలా హ్యాపీనెస్ ఇచ్చే ఎనర్జీస్ అయితే రాబోతున్నాయి. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమని ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. సో రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ మేనిఫెస్ట్ చేసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. రీడింగ్లో నేను చెప్పబోయే రెమెడీస్ ఏమైనా ఉంటే అవి చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో పర్సనల్ రీడింగ్స్ ఆఫర్ ప్రైస్లో తీసుకోవడానికి ఈరోజు లాస్ట్ డేట్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బుక్ చేసుకోండి. ఈరోజు నైట్ 12 వరకు కూడా ఉంటుంది. సో మళ్ళీ రేపటి నుండి నార్మల్ ప్రైస్లో ఇస్తారు రీడింగ్స్. ఓకే, మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్. సో మీ పర్సన్ ఇక్కడ కొంచెం తన యాటిట్యూడ్ చేంజ్ చేసుకుంటున్నారు మీ వైపు. మిమ్మల్ని సాడ్గా ఉన్నట్టు అబ్జర్వ్ చేస్తున్నారు ఈ పర్సన్ ఎక్కడి నుంచో. ఐ డోంట్ నో ఫ్రమ్ వేర్ దే ఆర్ సీయింగ్ యూ, దే ఆర్ వాచింగ్ యూ, ఆర్ మీకోసం ఎవరో ఏదో చెప్పడం అలాంటిది ఏదో జరిగింది. బట్ దే సీ యూ యాజ్ ఎ హ్యాపీ పర్సన్. యు ఆర్ హ్యాపీ గో లక్కీ పర్సన్, కానీ మీరు సాడ్నెస్లో ఉన్నట్టు అనిపిస్తుంది ఈ పర్సన్కి. సో ఇదొక హాట్ టాపిక్ అనమాట ఇప్పుడు మీ పర్సన్కి. ఏంటి మీరు సాడ్నెస్లో ఉండడం ఏంటి, మీకు అసలు సాడ్నెస్ అంటే ఏంటో తెలియదు అన్నట్టు ఉంటారు మీరు. కానీ ఇప్పుడు ఎవరో చెప్తున్నారు ఈ పర్సన్కి మీకోసం, ఎవరు ఎక్కడి నుంచో చూస్తున్నారు మీరు సాడ్గా ఉంటున్నట్టు. బట్ మీరు సాడ్గా ఉండే సిచ్యువేషన్ అయితే మీ లైఫ్లో లేదు. బట్ ఎందుకు సాడ్గా ఉన్నారు? సో అది తెలుసుకోవడానికి ఈ పర్సన్ ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని మీతో కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తారు. ఎందుకు సాడ్గా ఉన్నారు? సో ఇదే మీకు రైట్ టైం. మీ ఎనర్జీస్ చెప్తాను, మీకు రైట్ టైం అనమాట. ఏంటి దేనికి అంటే, మీరు ఈ పర్సన్ నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది ఈ పర్సన్కి చెప్పే కరెక్ట్ టైం, డివైన్ టైమింగ్ అనుకోండి. ఓకే, అంటే మీరు ఒకవే చేశారు, సెపరేషన్లో ఉన్నారు, మళ్ళీ మాట్లాడుకుంటున్నారు, ఒక్కొక్కసారి ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటున్నారు, ఒక్కొక్కసారి సైలెంట్ ఉంటున్నారు. ఇదంతా ఏంటి ఈ పర్సన్కి ఎలా అర్థమవుతుంది? మీరు జస్ట్ క్యాజువల్గా ట్రీట్ చేస్తున్నారు ఈ పర్సన్ని. ఒకప్పుడు సీరియస్ అయ్యారు ఈ రిలేషన్లో, బట్ అగైన్ మీరు నార్మల్ అయిపోయారు. మీరేమీ పెద్దగా డిమాండ్ చేయట్లేదు ఈ పర్సన్ నుండి, ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు అని అనుకుంటున్నారు ఈ పర్సన్. సో ఇప్పుడు మళ్ళీ సాడ్గా ఉంటున్నారు. ఒకవేళ ఈ పర్సన్ సైలెంట్గా ఉంటే మీరు సాడ్గా ఉంటారు, ఈ పర్సన్తో కాంటాక్ట్లో ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు. మేబీ ఇదే రీజన్ ఏమో అనుకొని ఈ పర్సన్ మీకు మళ్ళీ కొన్ని మెసేజెస్ ఆర్ కాల్స్ పంపిస్తారు. దే వాంట్ టు నో వాట్స్ ద రీజన్ ఫర్ యువర్ సాడ్నెస్. ఈ పర్సన్కి చాలా యాంగ్జైటీ అనమాట. మీరు హ్యాపీనెస్లో చూస్తే మిమ్మల్ని, దానికి రీజన్ ఏంటి? సాడ్నెస్లో చూస్తే రీజన్ ఏంటి? ఇవన్నీ అడుగుతారు ఈ పర్సన్. ఎందుకు మీ మీద ఇంకా ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తున్నారనంటే, ఈ పర్సన్ మీతోనే ఫ్యూచర్ చూస్తున్నారు. అండ్ ఈ పర్సన్ తన పాస్ట్ని మర్చిపోవాలి అని అంటే అది కొంచెం టైం టేకింగ్. కాబట్టి ఇంత సెపరేషన్ ఆర్ సైలెన్స్ మీకు మీ ఇద్దరి మధ్య క్రియేట్ చేశారు ఈ పర్సన్. బట్ స్లోలీ ఈ పర్సన్ తన పాస్ట్ని కంప్లీట్గా వదిలేయడానికి ప్రిపేర్ అవుతున్నారు. అండ్ అది సడన్గా చెప్తారు మీకు, లైక్ నా పాస్ట్ని నేను కంప్లీట్గా మర్చిపోయాను, ఆర్ నా పాస్ట్ని కంప్లీట్గా నేను వదిలేసాను, ఇలా ఏదో చెప్తారు మీకు. ఆర్ ఈ పర్సన్ కోసం ఇంకెవరో మీకు ఏదో న్యూస్ చెప్తారు. లైక్ ఈ పర్సన్ ప్రాబ్లమ్స్లో ఉన్నట్టో, లేదా ఈ పర్సన్ ఏదో లీగల్ ఇష్యూస్ ఫైట్ చేస్తున్నట్టు ఏదో చెప్తారు. మీకు అర్థమవుతుంది, ఓకే ఈ పర్సన్ సైలెంట్ ఉండడానికి మేబీ రీజన్ ఇదేనేమో అని మీకు అనిపించవచ్చు. ఎస్, రీజన్ అదే. కానీ ఇదంతా ఏంటంటే కర్మ హిట్స్ బ్యాక్ ఫైర్ అయింది. ఈ పర్సన్ మిమ్మల్ని ఎలా ట్రీట్ చేశారో, ఏదో అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్టు, లైక్ మిమ్మల్ని
మీరు అన్కండిషనల్ లవ్ ఇచ్చిన ఈ పర్సన్ అసలు అన్కండిషనల్ లవ్ అంటే ఏంటో తెలియనట్టు, ఆర్ మీరు అసలు ఈ పర్సన్ దగ్గర నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అదేమీ ఈ పర్సన్కి అర్థం కావట్లేదు అన్నట్టు, ఇలా డిఫరెంట్ టెక్నిక్స్ ఉపయోగించి మిమ్మల్ని దూరం పెట్టారు, డిస్టెన్స్ క్రియేట్ చేశారు మీ ఇద్దరి మధ్య ఈ పర్సనే. బట్ అదంతా ఏంటంటే మిమ్మల్ని బాధ పెట్టారు చాలా, ఇక్కడ మీరు చాలా బాధపడ్డారు. కానీ ఈ పర్సన్ ఒక ఇమ్మెచ్యూర్డ్ పర్సన్, ఈ పర్సన్ తెలిసి కూడా తెలియనట్టే యాక్షన్ చేస్తున్నారు అని మీకు అర్థమైంది. కానీ మీరు ఈ పర్సన్ని ఫోర్స్ చేయలేదు. సో సింపుల్గా మీరు వాకవే చేశారు, మీరు కూడా సైలెంట్ అయిపోయారు. మీరు ఎంత బాధపడినా కూడా ఈ పర్సన్కి చెప్పలేదు, మీరు వదిలేశారు. కానీ యూనివర్స్ వదలదు కదా. సో ఆ పెయిన్ ఎలా ఉంటుందో ఈ పర్సన్కి కూడా తెలియాలి. అందుకే ఈ పర్సన్ లైఫ్లో ఈ పర్సన్కి బాగా కావాల్సింది ఏదో దూరం అయిపోయింది. ఓకే, ఆ పెయిన్ ఏంటో ఈ పర్సన్కి తెలియాలి కాబట్టి. అండ్ మీరు ఫినాన్షియల్గా ఈ పర్సన్కి హెల్ప్ చేసి ఉండొచ్చు ఇన్ ద పాస్ట్. ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు ఫర్ దట్ హెల్ప్. కానీ ఆ ఫినాన్షియల్ హెల్ప్ మీరు ఈ పర్సన్కి చేశారు. ఈ పర్సన్ ఆ డెట్ ఎక్కడ క్లియర్ చేయాల్సి వస్తుందో అని సైలెంట్ అయిపోయారు ఈ పర్సన్. ఓకే, మీరు ఒకవేళ అది మళ్ళీ అమౌంట్ రిటర్న్ చేయమని అడిగినా ఈ పర్సన్ ఏవేవో రీజన్స్ చెప్పి ఎస్కేప్ అయిపోతూ ఉండేవారు. మీరు ఒక 2 or 3 times అడిగి ఉండొచ్చు అని తర్వాత మీరు సైలెంట్ అయిపోయి ఉండొచ్చు. ఇక్కడ అది కూడా ఆ డెట్ కూడా క్లియర్ అవ్వలేదు. ఇక్కడ చూడండి, మన కార్డ్స్ చూస్తే అర్థమవుతుంది. ఈ పర్సన్ ఫ్రెండ్స్తో పార్టీస్ చేసుకుంటున్నారు అండ్ దే వాంట్ టు డేట్ యూ బట్ దే డోంట్ వాంట్ టు కమిట్ టు యూ. దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. ఓకే, సో ఈ పర్సన్కి మీకు మధ్య చాలా ఫిజికల్ అట్రాక్షన్ అయితే ఉంది. మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉన్నట్టే, మ్యూచువల్ ఫీలింగ్స్ ఉన్నట్టే మ్యూచువల్ అండర్స్టాండింగ్ కూడా ఉంటే బాగుంటుంది అని మీరు ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు. మీ పర్సన్ దగ్గర నుండి మీరు ఎక్స్పెక్ట్ చేసేది అదొక్కటి మాత్రమే. అండర్స్టాండింగ్ ఎప్పుడైతే వస్తుందో మీ రిలేషన్షిప్ ఒక డీప్ బాండింగ్గా చేంజ్ అవుతుంది అనేది మీ డ్రీమ్. మీ పర్సన్తో మీరు ఆల్వేస్ యూ ఫీల్ కనెక్టెడ్ టు యువర్ పర్సన్. ఈ పర్సన్ కూడా మీకు కనెక్ట్ అయి ఉన్నట్టే ఫీల్ అవుతారు, కానీ దాన్ని ఒప్పుకోరు. ఓకే, ఇప్పుడు సపోజ్ డివైన్ తనకి డ్రీమ్స్లో కనబడి మీరే తన ఫ్యూచర్ స్పౌస్ అండ్ మిమ్మల్ని బాధ పెట్టొద్దు, యాక్సెప్ట్ దట్ పర్సన్ అని ఒకవేళ ఈ పర్సన్కి డ్రీమ్స్లో కనబడి చెప్తే ఈ పర్సన్ దే ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే మీకు కమిట్ అవ్వాలని లేదు ఈ పర్సన్కి పాస్ట్లో, అందుకే ఈ పర్సన్ యాక్సెప్ట్ చేయలేదు. మీతో చెప్పి కూడా ఉండొచ్చు డైలీ డ్రీమ్స్లో మీరు కనిపిస్తున్నారని. బట్ సడన్లీ ఈ పర్సన్ ఎలా ఫీల్ అయ్యారంటే మీ రిలేషన్షిప్ కొంచెం సీరియస్నెస్ వచ్చేస్తుంది, సీరియస్నెస్ వస్తే మీకు కమిట్ అవ్వాల్సి వస్తుంది అని ఈ పర్సన్ మిమ్మల్ని ఏదో ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయడం, లేదు అంటే వీక్లీ వన్స్ మిమ్మల్ని పలకరించడం లేదా మాట్లాడటం, ఇలాంటివన్నీ చేస్తూ ఆ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఎందుకు అంటే ఈ పర్సన్ లైఫ్లో ఒక కమిటెడ్ రిలేషన్షిప్ రాబోతుంది, అంటే సమ్ అదర్ పర్సన్ విల్ బీ దేర్ లైఫ్ పార్ట్నర్. సో మీ కమిట్మెంట్ని కానీ మీ ప్రపోజల్ని కానీ ఈ పర్సన్ యాక్సెప్ట్ చేయకూడదు, అదొక కండిషన్ పెట్టేసుకున్నారు ఈ పర్సన్. కానీ అక్కడ జరిగింది ఏంటి అంటే ఈ పర్సన్ ఏమైతే అనుకున్నారో దానికి క్వైట్ ఆపోజిట్ జరిగింది అనమాట. ఈ పర్సన్ ఎవరినైతే తన లైఫ్ పార్ట్నర్గా రాబోతున్నారని అనుకున్నారో ఆ పర్సన్ మీ పర్సన్ని వద్దని వెళ్ళిపోవడం అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని వద్దని వెళ్ళిపోవడం, ఇదంతా జరగడం వల్ల ఇటు మీరు సింగిల్గా ఉండిపోయారు, ఈ పర్సన్ సింగిల్గా ఉండిపోయారు. దట్ అదర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ లైఫ్లో దట్ అదర్ పర్సన్ ఈజ్ ఆల్సో సింగిల్ నౌ. ఓకే, సో అగైన్ ఇక్కడ ఈ పర్సన్ మళ్ళీ ఏంటి దేనికోసం వెయిట్ చేస్తున్నారంటే వెయిట్ చేశారు, బట్ నౌ దే ఆర్ నాట్ వెయిటింగ్ ఫర్ అదర్ రిలేషన్షిప్స్, దే ఆర్ వెయిటింగ్ ఫర్ యూ, దే వాంట్ టు కమిట్ టు యూ. సో నౌ ఈ పర్సన్ ఇంకా కొన్ని మంత్స్ బ్యాక్ వరకు కూడా ఈ పర్సన్ తన పాస్ట్ కోసం వెయిట్ చేశారు. మళ్ళీ తన పాస్ట్ పర్సన్తో రీకన్సిలియేషన్ అవుతుంది
అండ్ అగైన్ దే విల్ స్టార్ట్ అ ఫ్యామిలీ లైఫ్ విత్ దట్ పాస్ట్ పర్సన్ అని అనుకున్నారు మీ పర్సన్, కానీ అదంతా కూడా జరగలేదు. ఇట్ లీడ్స్ టు డివోర్స్. ఓకే, సో నా రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి అసలు నాకు చూస్తే, మీ రిలేషన్షిప్లో మీ పర్సన్ కంప్లీట్గా చేంజ్ అయిపోతారు. చేంజ్ అయిపోవడమే కాదు, దీంట్లో మీరు చాలా షాకింగ్ ట్రూత్ ఏదో తెలుసుకుంటారు కూడా ఈ సెకండ్ చాప్టర్లో. బై మిడ్ మంత్, ఈ మంత్లో ఆఫ్టర్ 15th ఆర్ ఫ్రమ్ 15th ఆన్వర్డ్స్, అంటే న్యూ మూన్ ఎనర్జీస్ వల్ల మీ పర్సన్ ఎనర్జీస్ షిఫ్ట్ అవుతాయి. సో ఆఫ్టర్ దిస్ న్యూ మూన్ అమావాస్య ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లోకి వస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఎక్కడి నుంచో ఒక సడన్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ అనేది వస్తుంది. ద సేమ్ టైం ఓకే, ఇక్కడ మీరు విన్ అయిన అమౌంట్ ఆర్ మీరు ఎక్కడో అది యాజ్ ఎ గిఫ్ట్ మనీ ఆర్ ఎనీ సర్ప్రైజ్ మనీ అనుకోండి. ఆ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ అసలు మీ లైఫ్నే చేంజ్ చేస్తుంది. మీ కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి మీ లైఫ్లో, అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. సో ఇదంతా కూడా మీరు మీ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ద సేమ్ టైం ఈ పర్సన్ మీకు సడన్లీ ఒక స్పార్క్ లాంటి మెసేజ్ వస్తుంది ఈ పర్సన్ దగ్గర నుండి. మీరు అసలు నిజంగా షాక్ అవుతారు ఆ టైంలో. అది ఎలాంటి మెసేజ్ అంటే, సడన్లీ ఈ పర్సన్ దగ్గర నుండి ఐ మిస్ యూ అనో, లేదా కొన్ని నిక్ నేమ్స్ ఉంటాయి మీరు పాస్ట్లో మీరు యూజ్ చేసుకున్న నిక్ నేమ్స్, అలాంటి నేమ్స్తో మిమ్మల్ని మీకు మెసేజ్ చేయడం, అలాంటివన్నీ చేస్తారు ఈ పర్సన్. అంటే నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, మీరు సాడ్నెస్లో ఉన్నారు, సో మిమ్మల్ని నవ్వించడానికి అండ్ మీ మూడ్ మళ్ళీ హ్యాపీ మూడ్లోకి మిమ్మల్ని తీసుకురావడానికి ఈ పర్సన్ అలా బిహేవ్ చేస్తారు. ఓకే, బట్ మీరు వెంటనే ఆ మెసేజ్ చూస్తారు అండ్ మీరు రిప్లై ఇవ్వరు, ఎందుకంటే ఈ పర్సన్తో మీకు మాట్లాడాల్సింది చాలా ఉంది. బట్ ఇక్కడ మీరు ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఆ టైంలో ఈ పర్సన్తో మీరు చాటింగ్ చేయలేరు ఆర్ కాల్లో మాట్లాడలేరు. సో అది సిచ్యువేషన్. సో ఆఫ్టర్ దట్ సెలబ్రేషన్, అంటే మేబీ ఈ పర్సన్ మెసేజ్ పంపించిన నైట్ కానీ ఆ నెక్స్ట్ డే కానీ మీరు ఫ్రీగా కామ్గా ఉన్నప్పుడు ఈ పర్సన్తో మీరు అగైన్ యూ విల్ స్టార్ట్ చాటింగ్ ఆర్ కాలింగ్. ఓకే, ఆ టైంలో ఈ పర్సన్ మీకు తెలియని విషయాలు ఎన్నో చెప్తారు. మీ దగ్గర హైడ్ చేసిన ఆ సీక్రెట్స్ అన్నీ కూడా ఈ పర్సన్ మీ దగ్గర రివీల్ చేస్తారనమాట. అంటే ఈ పర్సన్ ఎందుకు అలా చేస్తున్నారని అంటే, ఒకవేళ మీరు ఈ పర్సన్ లైఫ్లో లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటే ఈ పర్సన్ మీ దగ్గర సీక్రెట్స్ మెయింటైన్ చేయకూడదు, ఎస్పెషల్లీ అబౌట్ దేర్ పాస్ట్. ఓకే, సో అది మాత్రం తెలుసుకుంటారు ఈ పర్సన్ తెలుసుకున్న తర్వాతనే మీకు ఆ సీక్రెట్స్ అన్నీ రివీల్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ మీరు చాలా కామ్గా వింటారు అవంతా కూడా. విన్న తర్వాత మీకు అర్థమవుతుంది ఈ పర్సన్ని యాక్సెప్ట్ చేయాలా వద్దా, మిమ్మల్ని ఎందుకు వెయిట్ చేయించింది యూనివర్స్ ఇంతసేపు. అండ్ మీరు ఎప్పుడైతే ఈ రిలేషన్ నుండి కంప్లీట్గా వాకవే చేద్దామని మీరు అనుకోబోతున్నారో అదే టైంకి మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి మళ్ళీ ఎంటర్ అయ్యారు. ఇదంతా చాలా మీకు సర్ప్రైజింగ్గా షాకింగ్గా అనిపిస్తుంది. ఇదంతా యూనివర్స్ చేస్తున్న ఒక మీకు ఇస్తున్న సర్ప్రైజ్ అనమాట యూనివర్స్. ఓకే, మీరు ఆల్రెడీ ఈ పర్సన్కి కోసం మేనిఫెస్ట్ చేశారు, చాలా పేషెన్స్తో వెయిట్ చేశారు. సో ఆ డివైన్ టైమింగ్లో మిమ్మల్ని కలపాలి అని అనుకుంది యూనివర్స్. సో అదే జరగబోతుంది ఇప్పుడు. అండ్ ఈ పర్సన్ కంప్లీట్గా చేంజ్ అయ్యి తన పాస్ట్ని వదిలేసి మీ దగ్గరికి రావాలి అని మీరు అనుకున్నారు. అది పాసిబుల్ అవుతుందా, పాసిబులా అనేది కూడా మీకు డౌట్ఫుల్గానే మీరు మేనిఫెస్ట్ చేశారు. బట్ మీరు చేసింది ఆ మేనిఫెస్టేషన్ ఒక ట్రూ ఇంటెన్షన్తో చేశారు, ఒక జెన్యూన్ ఇంటెన్షన్తో. సో అందుకే అది నిజమైంది. ఓకే, నౌ దే ఆర్ కమింగ్ బ్యాక్ ఫర్ యూ.
ఓకే, విత్ అ ప్రపోజల్ అండ్ అపాలజీ. అపాలజీ చెప్తారు మీకు ఈ పర్సన్, సారీ చెప్తూ ఉంటారు ప్రతి మాటకి. ఓకే, సో ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి మీరు 666 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఫర్ దిస్ అబండెన్స్ అండ్ లవ్. ఓకే, సో పర్సనల్ రీడింగ్స్ కావాల్సిన వాళ్ళు ఆఫర్ ప్రైస్లో బుక్ చేసుకోండి. టుడే ఇస్ ద లాస్ట్ డేట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సెండింగ్ లవ్ అండ్ లైట్. ఎనర్జీస్ ఎక్స్చేంజ్ కోసం వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అండ్ హైప్ కూడా చేయండి. అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.